ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం గురించి మనం కొంచెం సేపు ధ్యానించుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీరు కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను. అయితే ఈ వాక్యంని మనం ప్రజెంట్ ఉన్న జనరేషన్తో కంపేర్ చేసుకుందాం. ఈ రోజుల్లో చాలామందిని సాతాను ఇలాగే మోసపరుస్తారు, ముఖ్యంగా యూత్ని. వాళ్ళకి కావాల్సిన ధనం మీదో, లేదంటే స్త్రీల మీద, లేదంటే బైకుల మీద ర్యాష్ రైడింగ్స్ అని, లేదంటే ఇతరుల మీద కామెంట్ చేయటం కానీ, ఇటువంటి వాటి మీద వాళ్ళని పడగొడుతూ ఉంటారు. ఒక మనిషి దేవునిలో ఎదుగుతున్నాడు అంటే అది సాతానికి నచ్చనప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ మనిషి వీక్ పాయింట్ ఏంటో పట్టుకొని ఆ వీక్ పాయింట్లోనే ఆ మనిషిని పాపంలో పడేయటానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడండి. మనం అప్పుడు ఏం చేయాలంటే మన కళ్ళకి ఏది అందంగా కనపడుతుందో దాని గురించి అయితే కాదు, కానీ ముఖ్యంగా మనం దేవుని వాక్యం చదువుకుంటూ నిరంతరం ప్రార్థించుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆయనతో సమయం గడిపామనుకోండి, అప్పుడు సాతాను అవ్వాదమును మోసపుచ్చినట్టు మనం ఒకవేళ దేవుల్లో ఎదుగుతూ ఉంటే ఇవాళ వాడి తరం కాదు, మనం వాడి వలలో చిక్కుకో. నూతన సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి మనం దేవుని మందిరంకి వెళ్ళి ఏదో ఒక తీర్మానం చేసుకుంటాం. ప్రభువా, ఈరోజు ఈ సంవత్సరం నుంచి నన్ను నీలో ఎదుగుటకు సహాయం చేయండి, నీ త్రోవలో నడుచుటకు నాకు సహాయం చేయండి, గత కాలమంతయో నేను పాపంలో చేశాను అని బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే గత సంవత్సరంలో చాలామంది తప్పులు చేస్తుంటారు, పాపాలు చేస్తుంటారు, అలాగే పాపంలో పడిపోయి ఉంటారు. దేవుడు మిమ్మల్ని క్షమించి ఈరోజు సజీవ లెక్కలో ఉంచారంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయనకి మీ పట్ల పెద్ద ప్రణాళిక ఉంది. మీరు మీ జీవితంలో పాపం చేశారని రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. దేవుని దగ్గరికి వెళ్ళండి, తప్పు చేసామని ఒప్పుకోండి, ఆయన క్షమిస్తాడు. ఆయన ఇచ్చిన ఈ నూతన దినముని మరలా ప్రారంభించి దేవునిలో ఎదుగుటకు మీరు ఆయన దగ్గర శక్తి తీసుకొని డైలీ వాక్య ధ్యానం చేసుకుంటూ పగలు, మధ్యాహ్నం, రాత్రి పడుకునేటప్పుడు, బెడ్ మీదకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని ఆయనతో సమయంలో గడిపారంటే ఏ దురాత్మయం మీ దగ్గరకు రాదు. ఎటువంటి దుష్టుడు అయినను మీ దగ్గరకు వచ్చి